ప్రభు పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యం 2వ భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. చూడండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఈ ఫిబ్రవరి నెల కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి వాక్య భాగం, ఈ నెలలో ఇది మొదలుకొని నీతిమంతులుగా మార్చబడి నీతిని ధరించుకొని నీతి మార్గాలలో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా సింహము వలె, యోధా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు వారి వలె టీవీగా నడుచుకునేటట్లు, పరాక్రమము కలిగి జీవించేటట్లు, ధైర్య సాహసాలతో నడిపించబడేటట్లు దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. మనలో ప్రతివారు బలము కలిగి, ధైర్యం కలిగి, టీవీగా, ఉందాతనంగా, ఆశీర్వాదకరంగా, యథార్థంగా నడిపించబడినట్లుగా మనందరికీ కావలసిన కృప దేవుడు కుమ్మరించునుగాక. అందరం చెప్దాం గట్టిగా ఆమేన్. ఈ లేఖన భాగంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అనే ఒక మాటను మనం గమనిస్తాం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆత్మ చేత ముద్రించబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడుతున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. యేసు నామము వలన, పరిశుద్ధాత్మ యందు కడగబడుట వలన మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఈ నీతి మార్గంలో నీతి కలిగిన జీవితం, నీతి కలిగిన జనముగా మనం నడిపించబడుతున్నప్పుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. యేసుక్రీస్తు వారు ఈ నీతి గల జనాన్ని గురించి, నీతి కోసం జీవించే ప్రజలను గురించి 2 శ్రేష్టమైన మాటలు తెలియపరిచారు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 2వ మాట, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే నీతి మార్గంలో హింసలుంటాయి, నీతి మార్గంలో ఆకలి దప్పులు ఉంటాయి. ఆ నీతిగా బ్రతకాలి, నీతి కోసం జీవించాలి, బ్రతికినంత కాలం నీతి మార్గాలలో నిజాయితీగా జీవించాలి అన్న ఆలోచన కలిగి ఎవరైతే నడిపించబడతారో అట్టి నీతిమంతుల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించి వారిని తృప్తిపరుస్తాడని, ఓదారుస్తాడని, ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీతిమంతులను గురించి అబ్రహాము, అబీమెలెకు దేవుణ్ణి అడిగినటువంటి ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని అబ్రహాము దేవుణ్ణి అడిగినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. అబీమెలెకు కూడా దేవునితో మాట్లాడుతూ అంటాడు, నీతిగల జనమును నీవు
హతం చేస్తావా ప్రభువా? నీతి కలిగిన జనమును నీవు హతము చేయుదువా అని ప్రశ్నించినట్లుగా లేఖనంలో రాయబడింది. ఈ అబ్రహాము అడిగిన మాట కానీ, అబీమెలెకు అడిగినటువంటి మాటల్లో కానీ రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, దుష్టులతో నీతిమంతులకు సమానంగా శిక్ష అనేది ఉండదు. నీతి కలిగిన జనాన్ని దేవుడు ఎప్పుడు హతమార్చడు, నిర్మూలం చెయ్యడు. వారిని కాపాడుతాడు, వారికి తోడుగా ఉంటాడు, వారిని తప్పిస్తాడు, వారిని విడిపిస్తాడు, వారి పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ ప్రశస్తమైనటువంటి రాత్రి నీతిమంతులను మనం గుర్తించడం ఎలాగూ, నీతిగల జీవితం జీవించడం ఎలాగూ, నీతిగల జనములో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అనే వివరాలు నేను మీతో చెప్తాను. నీతిమంతుల యొక్క క్రియలు ఎలా ఉంటాయి, నీతిమంతుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది, నీతిమంతుల యొక్క మనవులు ఎలా ఉంటాయి, నీతిమంతుల యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, నీతిమంతుల యొక్క మాటలు ఎలా ఉంటాయి అనే వివరాలు ఈ రాత్రి మనం లేఖనాల వెలుగులో ధ్యానం చేద్దాం. నీతిమంతుల యొక్క క్రియలు, నీతిమంతుల యొక్క మనస్సు, నీతిమంతుల యొక్క మనవులు, నీతిమంతుల యొక్క మాటలు, నీతిమంతుల యొక్క మార్గాలు ఎలా ఉంటాయి. అలా గనక మనం జీవించగలిగితే మనల్ని దేవుడు సింహము వలె ధైర్య సాహసాలతో నింపి నడిపిస్తాడని, బలపరుస్తాడని, గొప్ప కార్యాలు జరిగిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న వాక్యం చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నీతిమంతులు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు. మేలు కలుగునని నీతిమంతులతో చెప్పండి, వారు తమ క్రియల యొక్క ఫలమును అనుభవిస్తారు. ఈ లేఖనంలో రాయబడినటువంటి మాటలు మీకు వివరంగా చెప్తాను. మేలు కలుగుతుంది, కృప కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సమృద్ధి అయిన దీవెన కలుగుతుంది, అత్యున్నతమైన ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది అని నీతిమంతులతో చెప్పండి. నీతిమంతులుగా మార్చబడి, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి, నీతి నిమిత్తం హింసించబడుతూ, నీతిగా నిజాయితీగా నీతి మార్గాలలో నడిపించబడి ప్రతి ఒక్కరూ విశ్వాస జీవితంలో తప్పనిసరిగా తమ క్రియల యొక్క ఫలాన్ని అనుభవిస్తారు. తమ క్రియలకు తగిన ప్రతిఫలం పొందుతారు అని ఒక చక్కని మాటను మనం చదువుకున్నాం. నీతిమంతుల యొక్క క్రియలు ఎలా ఉంటాయి, నీతిమంతుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, నీతిమంతుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది అని అంటే, ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటాం. ఏమనంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆమె ధరించుకొనుటకు అనగా గొర్రెపిల్ల యొక్క భార్య ధరించుకొనటానికి ఆమెకి ప్రశస్తమైన నారవస్త్రాలు ఇయ్యబడ్డాయి. ప్రశస్తమైన నారవస్త్రాలు ఇయ్యబడ్డాయి. ఆ వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఆ వస్త్రాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ చెప్తుంది, ప్రకాశమానములను
నిర్మలములను అయిన సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రెపిల్ల యొక్క భార్య ధరించుకుని సిద్ధపరచబడటానికి ఆమెకి ఇవ్వబడినటువంటి వస్త్రాల్లోని ప్రత్యేకత ఏంటంటే, ఆమె ధరించుకున్న వస్త్రాలు దగదగ మెరయుచున్న వెలుగువలే చాలా కాంతివంతంగా, చాలా ప్రకాశవంతంగా ప్రజ్వరులతో ఉన్నాయి. చాలా నిర్మలంగా, చాలా తేటగా, చాలా పరిశుభ్రంగా ఉన్నట్లుగా లేఖనం చెప్తుంది. ఈ పరిశుభ్రంగా ఉండి ప్రకాశిస్తున్నటువంటి ఆ వస్త్రాలు ఏంటి అని అంటే, బైబిల్ చెప్తున్నమాట పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. విశ్వాస యాత్రలో నడిపించబడుతున్నటువంటి మనం దేవుని ద్వారా మేలు పొందాలి, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలి, దేవుని ద్వారా విడుదల పొందాలి, దేవుని ద్వారా విజయం పొందాలి, దేవుని ద్వారా ఆశించిన సమృద్ధిని అనుభవించి సంతృప్తిగా జీవించాలంటే మనం అందరం తప్పనిసరిగా ఈ ప్రత్యేకమైన నీతి క్రియలు కలిగి ఉండాలి. నీతిగల జీవితం జీవించాలి. అప్పుడే క్రియల ఫలాన్ని మనం అనుభవిస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో వస్త్రము అనబడి పిలువబడుతున్నటువంటి హృదయం, జీవితంలో పరిశుభ్రత ఉండాలి. అదే సమయంలో ప్రకాశవంతమైనటువంటి జీవితం ఉండాలి. ఏ వ్యక్తిలో అయితే పరిశుభ్రత, పరిశుద్ధత ఉంటుందో ఆ వ్యక్తి జీవితం ప్రకాశిస్తుంది. ఆ వ్యక్తి యొక్క ముఖం తేటగా మార్చబడుతుంది. ఈరోజు విశ్వాస జీవితంలో, ఆత్మీయ యాత్రలో నడిపించబడుతున్నటువంటి భక్తిపరులైనటువంటి వారి జీవితాలలో పరిశుభ్రత లేని కారణాన్ని బట్టి ప్రకాశవంతమైనటువంటి జీవితం జీవించలేకపోతున్నారు. ఎంతోమంది ప్రకాశించాలి, ప్రజ్వరెల్లాలి, మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నారు. కానీ దానికి తగిన పరిశుద్ధత, లోపము లేని పరిశుద్ధత, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి నడవడిక లేని కారణాన్ని బట్టి జీవితంలో ఆశించినంతగా ప్రకాశించలేకపోతున్నారు, పైకి రాలేకపోతున్నారు, అత్యున్నతమైన మేలులతో తృప్తిపరచబడలేకపోతున్నారు. ఈ ప్రశస్తమైన రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీతిమంతులకు ఇక మీదట మేలు కలగబోతుంది. ఏంటా మేలంటే, సింహము వలె బలపరచబడి, ధైర్యపరచబడి, యథార్థంగా నడిపించబడి అత్యధికంగా ఆశీర్వదించబడతారు. కారణం ఏంటంటే, ఈ యొక్క నీతిమంతులందరూ కూడా నీతి క్రియలు కలిగి జీవిస్తున్నారు. నీతి గల క్రియల యొక్క ఫలం అనుభవించడానికి సిద్ధపడుతున్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంతకీ నీతిమంతుల యొక్క క్రియలు ఎలా ఉంటాయి, నీతిమంతుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, నీతిమంతుల యొక్క మనసు ఎలా ఉంటుంది అనే వివరాలు మనం చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం, ఆ తర్వాత 7వ వాక్యం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును
తప్పించెను. తలల పైకే చూడండి. ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తాను. అది సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ సొదొమ గొమొర్రా అనే జంట నగరాల మీద అగ్ని గంధకాలు కుమ్మరించబడ్డాయి. భక్తిహీనులందరూ భస్మం చేయబడ్డారు. ఆ జంట నగరాల మీద అగ్ని గంధకాలు కుమ్మరించబడ్డాయి. భక్తిహీనులందరూ భస్మం చేయబడ్డారు. అయితే ఒక భక్తిపరుణ్ణి శోధనలో నుండి, అగ్ని గంధకాలలో నుంచి దేవుడు తప్పించాడు, దేవుడు కాపాడాడు, దేవుడు విడిపించాడు అని లేఖనంలో మనం చదువుకుంటున్నాం. ఇంతకీ ఆ నీతిమంతుడు తప్పించబడటానికి కారణం ఏంటి? ఆ నీతిమంతుని యొక్క మనసు ఎలాంటిది అని అంటే, బైబిల్లో రాసిన చక్కని మాట ఏంటంటే, ఆ సొదొమ గొమొర్రాలో ఆ ప్రజల మధ్యలో కాపురం ఉన్నటువంటి నీతిమంతుడైనటువంటి లోతట తాను చూచిన వాటిని బట్టి, తాను వినిన వాటిని బట్టి, వారి మధ్యలో జరుగుతున్న అక్రమ క్రియలను బట్టి, కామ వికారయుక్తమైన దుర్మార్గుల యొక్క కార్యకలాపాలను బట్టి బహుగా బాధపడతా వచ్చాడట. నీతిగల తన మనసును నొప్పించుకుంటా, బాధ పెట్టుకుంటా, లోలోపల కుమిలిపోతా, కృంగిపోతా, వేదన పడతా, బాధను అనుభవిస్తా జీవించాడని లేఖనంలో రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీతిగల వ్యక్తుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది, నీతిమంతులుగా మనం మార్చబడినప్పుడు మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, మన క్రియలు ఎలా ఉంటాయి అని అంటే, మనం లోకస్తుల మధ్యలో నివాసం చేస్తున్న, కాపురం ఉంటున్న, లోకం యొక్క పోకడ చాలా విపరీతమైనటువంటి రీతుల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ, దుర్మార్గులు, దుష్టులు, కామ వికారయుక్తమైన చేష్టలు చేయుచు, దుర్మార్గంగా నడిపించబడుతూ, విచ్చలవిడిగా జీవిస్తూ, దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉన్న, పాపం పండిపోతున్నా, పాపం దేవుని సన్నిధిలో గొప్పదిగా చేయబడినప్పటికీ, నీతిమంతులు ఏం చేస్తున్నారని రాసిందంటే, వాళ్ళ దృష్టికి వచ్చిన సంగతులను బట్టి, వాళ్ళ చెవులలో వినబడుతున్న మాటలను బట్టి, వాళ్ళ మధ్యలో జరుగుతున్న ప్రతి హేయమైన దుష్కార్యాలను బట్టి నీతిమంతులు ఏం చేస్తారని రాస్తుందంటే, రెండు మాటలు. తమ మధ్యలో జరుగుతున్న అక్రమ క్రియలను బట్టి నీతిగల తన మనసులో చాలా బాధ అనుభవిస్తున్నాడు. ఇంకొక మాట అక్కడ రాస్తుంది, బహుగా బాధపడిన లోతు. నీతిగల తన మనసు నొప్పించుకుంటా ఉన్నాడు, గాయపరుచుకుంటా ఉన్నాడు. మనసు వికలమైపోతుంది, మనసు విచ్ఛిన్నమైపోతుంది, మనసు బద్దలైపోతుంది. ఆ హృదయంలో బహుగా బాధపడుతున్నాడు, చాలా వేదన అనుభవిస్తున్నాడు, కృంగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరిని హెచ్చరించలేని పరిస్థితి, ఎవరిని ఆ పాపం జోలి పోకుండా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులన్నీ చేయి దాటిపోయినాయి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అతడు మాత్రమే బాధను అనుభవిస్తూ వచ్చినట్లుగా లేఖనం చెప్తుంది. ఈ రాత్రి సింహము వలె మనం ధైర్యంగా ఉండాలి. భక్తిహీనులు భస్మమైపోతున్న భక్తులమైన మనం కాపాడబడాలి. నీతిమంతులమైన మనం తప్పించబడాలి అని అంటే, మనం చూస్తూ ఉన్న సంగతులను బట్టి, వినుచూ ఉన్న మాటలను బట్టి మనం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలి, వేదన చెందాలి, కృంగిపోవాలి. భారమైనటువంటి హృదయ వేదనతో కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేయాలి. మరొక ప్రక్క ఆ లోక మాలిన్యం మనకి అంటకుండా, అలాంటి తుచ్చమైన కోరికలు, ఆశలు, ఆలోచనలు మనలోనికి వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని
భ్రష్టత్వం వైపు నడిపించకుండా ఎప్పటికప్పుడు మెలకువగలిగి చాలా జాగరూకులమై ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. అంత్యదినాలు అపాయకరమైనటువంటి దుర్దినాలలో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా దుస్సంఘటనలు, వేదనలు, బాధలు, భయంకరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఊహకు మించిన సంగతులు జరుగుతున్నాయి. ఊహించని ఆపదలు సంభవిస్తున్నాయి. పరిస్థితులన్నీ చాలా ఘోరంగా ఉంటున్నాయి. టీనేజ్లో పిల్లలు అట్లాగే ఉంటున్నారు, యవనస్తులు అలాగే ఉంటున్నారు, వివాహం చేయబడిన వాళ్ళు అలాగే ఉంటున్నారు, అనుభవ జ్ఞానం కలిగిన పెద్దలు అలాగే ఉంటున్నారు. ఎక్కడ ఏ రంగంలోనైనా సరే చెడిపోయినటువంటి వాళ్ళు, పడిపోయినటువంటి వాళ్ళు, పాడైపోయిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకి తారసపడతా ఉంటున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు చూస్తూ ఉన్నటువంటి మనం ఎంతో చాలా జాగ్రత్తగా ఉండి, చాలా బాధతో ఆ అపవిత్రత మనలోనికి ప్రవేశించకుండా ఆ పరిసర ప్రాంత ప్రజలు మార్పు చెందేటట్లుగా, పరివర్తన కలిగేటట్లుగా, గొప్ప కార్యాలు జరిగేటట్లుగా మనం ఉంటున్న గ్రామములో, పట్టణములో, ప్రజల మధ్యలో ఎలాంటి దుస్సంఘటనలు జరగకుండా, దుర్మార్గపు క్రియలు జరగకుండా, అసహ్యమైన అపవిత్రమైన కార్యాలు జరగకుండా మనం ఒక పక్క బాధపడతా ఉండాలి. నీతిగల మనసును నొప్పించుకుంటా, గాయపరుచుకుంటా ఉండాలి. వాటి జోలికి పోకుండా నీతిమంతులు తమ నీతిగల జీవితాన్ని నిజాయితీతో నిప్పులాగా కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే శోధనలో నుంచి, అగ్ని గంధకాలలో నుంచి, ఉగ్రతలో నుంచి, భయంకరమైన వినాశనములో నుంచి తప్పించి క్షేమముగా కాపాడునుగాక. సంతోషంగా చెప్పుకోండి గట్టిగా ఆమేన్. కాబట్టి నీతిమంతులు జరుగుతున్న దృశ్యాలను బట్టి, వింటూ ఉన్న సంగతులను బట్టి మనసులో నొప్పి, బహుగా బాధ కలిగి జీవించాలి. అట్టి నీతిమంతులను దేవుడు తప్పించి కాపాడి నిత్య జీవితానికి, నిత్య జీవానికి నడిపించునుగాక. రెండవ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీతిమంతుల యొక్క లక్షణాలు చెప్తాను, చూడండి అందరు దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 34వ కీర్తన 17, 19, 6, 4 శరణాలు చదివిన తర్వాత మీకు కొన్ని సంగతులు చెప్తాను. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. 19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. 6 ఆ తర్వాత 4 ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించెను. విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. ఈ 34వ కీర్తన చెప్పే ముందు దావీదు జీవితాన్ని 3 భాగాలుగా మీకు చెప్పి ఆ తర్వాత ఈ వివరాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దావీదు బాల్యమంతా కూడా బెత్లెహేములో సాగింది, గడిచింది. దావీదు యొక్క బాల్యం
టీనేజ్ వరకు ఇంచుమించు 15 నుంచి 17 సంవత్సరాల ప్రాయం వరకు బెత్లెహేములో అతని యొక్క జీవనం కొనసాగింది. అతడు జీవించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాయుచు పాటలు పాడుచు చాలా దుర్భరమైన జీవితం, చాలా భయంతో కూడినటువంటి జీవితం. ఎప్పుడు ఎలాంటి దుష్టమృగాలు వచ్చి దాడి చేస్తాయో, ఎప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు సంభవిస్తాయో, గొర్రెలతో పాటు తన ప్రాణాలకి ఎప్పుడు ఎలాంటి హాని కలిగిద్దో తెలియనటువంటి పరిస్థితుల్లో బెత్లెహేములో దావీదు యొక్క జీవితం చిన్ననాటి నుంచి టీనేజ్ వరకు నడిపించబడింది. ఆ తర్వాత యవ్వన ప్రాయంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ, ఎన్నో శ్రమలను అనుభవిస్తూ, ఎంతోమంది చేత తరమబడుతూ, ఓ ప్రక్క సౌలు, మరో ప్రక్క ఫిలిస్తీన్లు, మరో ప్రక్క మించిన బలము కలిగిన శత్రువులు, ఆ ఇజ్రాయేలులోని ఒక సైన్యం ప్రత్యేకంగా దావీదును పట్టుకోవాలని, దావీదుని సంహరించాలని, దావీదుని సమూల నిర్మూలన చేయాలని, అలా దావీదుని సంహరించిన వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది, ఘనత ఇవ్వబడుతుంది అని తెలిసి చాలామంది గుంపులుగా వాళ్ళ ప్రయత్నాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు దావీదు తన జీవితంలో ఎక్కువ కాలం ఒక గుహలో ఉండి ఆ శ్రమలన్నీ అనుభవించాడు. ఆ గుహ పేరే అదుల్లాము గుహ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గుహలో తన ప్రాణ సంరక్షణ కోసం సౌలు దగ్గర నుంచి తప్పించుకుని, ఫిలిస్తీన్ల యొద్ద నుంచి తప్పించుకొని అదుల్లాము గుహలో చేరినప్పుడు దావీదు దగ్గరికి అసమాధానంతో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, వందల కొలది ప్రజలు వచ్చి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు దావీదు వాళ్ళందరి మీద అధిపతిగా నియమించబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యగారే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అయ్యగారికే తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, పండుకోవటానికి పరుపు లేదు, ఉండటానికి ఇల్లు వాకిలి లేదు. అయ్యగారే ప్రాణభయంతో ప్రాణాలు అరచేతులు పట్టుకుని తిరుగుతుంటే తన ప్రాణాలని కాపాడుకోవటానికి అదుల్లాము గుహను ఆశ్రయించినటువంటి దావీదు దగ్గరికి ఎవరెవరు వచ్చారని రాసిందంటే బైబిల్లో అప్పులున్న వాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇంచుమించు 400 మంది ఆ కుటుంబాలతో వచ్చి ఆ గుహలో చేరారు. ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఆకలి దప్పులు, ఎంతో భయంకరమైన భయంతో కూడినటువంటి జీవితం, ఎన్నో ఊహించని ఆపదలు, అనేకమైన ఆపదలు, అనేకమైన శ్రమల సంకెళ్ళు, భయంకరమైన పోరాటాలతో ఈ యొక్క దావీదు జీవితం కొనసాగింది. ఆ తర్వాత అవసాన దశలో యెరూషలేములో 33 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నాడు. 33 సంవత్సరాలు యెరూషలేములో రాజుగా అధికారంలో ఉండి పరిపాలన చేసి హెచ్చించబడి, ఘనపరచబడి, ఆశీర్వదించబడి, ఉన్నత దశలో ఉండి అనేకులకు దీవెనకరంగా జీవించాడు. ఐశ్వర్య ప్రభావాలు కలిగి మంచి ముదిమిలో తన యొక్క జీవితాన్ని ముగించుకున్నాడు దావీదు. అయితే బాల్యం తర్వాత అదుల్లాము గుహలో గడిపినటువంటి రోజుల్లో రాసిన కీర్తన ఈ 34వ కీర్తన. 34వ కీర్తన అదుల్లాము గుహలో దావీదు స్వహస్తాలతో రాసి పాడిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తాం. ఏమనంటే, నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ మాట గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు
నీతిమంతురాలు అనే దానికి గుర్తేంటి అనంటే, నీతిమంతులు అన్ని సమయాలలో ఎల్లప్పుడూ స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, కీర్తనలు పాడతారు, ఆనందంగా ఆర్భాటంగా ఆరాధనలు చేస్తారు. ఆకలి కడుపుతో ఉన్నా, సమృద్ధిగా భోజనం దొరికినా, పరుపుల మీద పండుకున్నా, గుహలో తల దాచుకున్నా, ఎలాంటి రాళ్ల మధ్యలో నివాసం చేయుచున్నా, కానీ ఎల్లప్పుడూ నీతిమంతుల గుండెల్లో ఉండే ఆలోచన, నీతిమంతుల హృదయంలో ఉండే దివ్యమైన తలంపు ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే టైం టు టైం ఆ నీతిమంతుల హృదయంలో నుంచి ఏం బయలుదేరుతుందంటే, వాళ్ళు హృదయపూర్వకంగా దేవునికి మొర్ర పెడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, వానికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి, ఆపదలన్నిటిలో నుంచి అతన్ని రక్షించెను, విడిపించెను, తప్పించెను అనే మాటలు మనం గమనిస్తాం. ఆపదలన్నిటిలో నుంచి తప్పించాడట. ఎన్ని ఆపదలు వచ్చినాయి నీతిమంతులకి అని అంటే 19వ వాక్యంలో చదువుకున్నాం మనం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదేంటండి, నీతిమంతుల తల మీదకి అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు, వాళ్ళు స్థిరపరచబడతారు, వాళ్ళ తలెత్తుకొని గౌరవంగా జీవిస్తారు, వాళ్ళ ఎదుట మార్గాలన్నీ సరళపరచబడతాయి, వాళ్ళ ఎదుట ఆటంకాలన్నీ తొలగించబడతాయి, చక్కని మార్గాల్లో సాగిపోతారని ఉండాలి. కానీ ఇదే విచిత్రం అండి అనే ఆలోచన మనకి రావచ్చు. కానీ దావీదు తన వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నిటినీ వివరంగా తెలియపరుస్తున్నాడు ఒక పాట రూపంలో. ఏమనంటే, నీతిమంతునికి భూలోకములో బ్రతికిన కాలములో కలిగే ఆపదలు, శ్రమలు, భయాలు, కలవరాలు, ఆందోళనకరమైన పరిస్థితులు ఎన్నుంటాయో తెలుసా? అనేకమైనవి ఉంటాయి. చూడండి, అనేకమైన ఆపదలలో, అనేకమైన శ్రమలలో, కలిగిన భయములన్నిటిలో కూడా దావీదు ఏం చేశాడని రాస్తుందంటే, తన దేవుడైన యెహోవా మీద ఆధారపడి, తన దేవునిని ఆశ్రయించి, తన దేవుని యందు విశ్వాసముంచి, తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకుని, విశ్వాసముతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా గుహలోన, రాజకోట, ఇల్ల, రాజనగరమా, మందిరమా అనేది చూడకుండా, వసతులు ఉన్నా లేకపోయినా, ప్రార్థన చేసుకోవటానికి చాపున్నా లేకపోయినా, మెత్తని పొరుపున్నా లేకపోయినా, ఆ రాళ్ళ మీద మోకరించడానికైనా, గరుకు రాతి మీద మోకరించడానికైనా, ఇసుక తెన్నెల మీద మోకరించడానికైనా, వాగుల యొద్ద మోకరించడానికైనా మోకరించి, అతడు సమయం దొరికిన కొలది ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం మొర్రపెట్టుచు, దేవుణ్ణి ధ్యానించుచు, దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఔన్నత్యాన్ని ఆయన ధ్యానించుచు మొర్రపెడుతూ వచ్చాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడు మొర్రపెట్టగా అనేకమైన ఆపదలలో, అనేకమైన శ్రమల మధ్యలో నీతిమంతుడు మొర్రపెట్టగా దేవుడు ఆలకించాడు. ఆలకించి ఊరకనే ఉండలేదు. ఏం చేశాడంటే, వానికి కలిగిన శ్రమలన్నింటిలో నుంచి, ఆపదలన్నింటిలో నుంచి, కలిగిన భయములన్నింటిలో నుంచి తప్పించి, విడిపించి, రక్షించను. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తాను చూడండి. 6వ శరణంలో రాయబడిన మాట. ఈ నీతిమంతులు మొర్ర పెడుతున్నారు కదా, నీతిమంతులు ఎలా మొర్ర పెడతారు? నీతిమంతులు ఎలా మొర్ర పెడతారు అని అంటే, 6వ శరణంలో రాయబడింది, ఈ
దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి అతనిని రక్షించెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. అందుకే దావీదు మరో కీర్తనలో ఈ రీతిగా పాట పాడుతున్నాడు. ఏమనంటే, నేను శ్రమల పోలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలు, ఎందరో హాని చేయటానికి పొంచి ఉన్నవాళ్ళు, ఎప్పుడు ఏమి జరిగిద్దో తెలియనటువంటి పరిస్థితుల్లో గుండెల నిండా భయం, లోపల భయాలు, వెలపట పోరాటాలు, వసతులు లేవు, వనరులు లేవు, కాపుదల లేదు, ప్రొటెక్షన్ లేదు. కానీ ఇంత ప్రతికూల వాతావరణంలో, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య, ఎంత బీభత్సంగా దారుణకాండ జరుగుతూ ఉండగా ఈ నీతి కలిగినటువంటి దావీదు మాత్రం తన జీవితంలో ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదండి. ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నీతిమంతులంటే అన్నీ అనుకూలంగా ఉంటే అందరూ మొర్ర పెడతారు, అందరూ ప్రార్థన చేస్తారు. కానీ ఆపద మీద ఆపద, అనారోగ్యం మీద అనారోగ్యం, అప్పు సమస్యల మీద ఆర్థిక భారం పడిపోతూ ఉంటే, ఆ భారం భరించలేక తల్లడిల్లిపోతుంటే ప్రార్థన వస్తుందా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన మీద విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకోగలుగుతున్నామా? మనం ఎంత కష్టాన్ని ఎదుర్కొంటున్నామో అంత విపరీతమైన స్థాయిలో మనం ప్రార్థన సపోర్టు అందించగలుగుతున్నామా? లేకపోతే అమ్మో ప్రార్థన చేసే కొన్ని శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఆపదలు ఎక్కువైపోతున్నాయి, రోగాలు ఎక్కువైపోతున్నాయి, శోధనలు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఏ మార్పు ఏం కనబడతలేదు, ఇంకా జటిలమవుతుంది, ఇంకా కఠినమవుతుంది, ఇంకా ప్రతికూలమవుతుంది, ఇంకా మార్గాలు మూసుకుపోతున్నాయి. కానీ ఏమి ఎక్కడ విడుదల కనబడట్లేదు, ఎక్కడ ఆశీర్వాదం కనబడతలేదు, ఎక్కడ తప్పించుకునే దారి కనబడతలేదని ప్రార్థన విరమించలేదండి దావీదు. మనమైతే ప్రార్థన మానుకోవటానికి ఎక్కడ ఛాన్స్ దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎక్కడ ఛాన్స్ దొరికిద్దని ఎదురు చూస్తాం. కొంతమంది ఎన్ని సాకులు చెప్తారో ప్రార్థన చేసుకోవటానికి. దేవుని పిల్లలు నీతిమంతులు గుర్తేంటో గుర్తుపెట్టుకోండి. నీతిమంతులు దేవునికి మొర్ర పెడతారు. నీతిమంతులు పెట్టే మొర్ర ఎలా ఉంటుందంటే, దీనత్వము కలిగి మొర్ర పెడతారు, దీన మనస్సు కలిగి మొర్ర పెడతారు, దీనత్వము ధరించుకొని మొర్ర పెడతారు. అంతేగాని అహంకారముతో దేవుని సందులో ప్రార్థనలు చెయ్యరు, అరిసి ప్రార్థనలు చెయ్యరు, ఆందోళనతో ప్రార్థన చెయ్యరు. నువ్వు కార్యం చేస్తావా చెయ్యవా, విడిపిస్తావా విడిపించవా, రక్షిస్తావా రక్షించవా, తప్పిస్తావా తప్పించవా, ఉత్తరం ఇస్తావా ఇయ్యవా, ఇప్పుడే రావాలి. నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుడువా, రా, దిగి రా, ఎక్కడున్నావు ఇప్పుడే రా అని మనం అడగకూడదు. నీతిమంతులకు ఉండే లక్షణం ఏంటంటే దీనత్వంతో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ప్రార్థన చేయాలి? దీనత్వం, చాలా దీనంగా, చాలా సాత్వికంగా, చాలా మృదువైన మనస్సుతో దీనత్వం ధరించుకొని మెత్తని మనస్సు కలిగి ఎవరైతే దేవుని సందులో మొర్ర పెడతారో ఆ దీనుల యొక్క హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకించడానికి, అంగీకరించడానికి, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే, దీనత్వంతో నీతిమంతులు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ కన్నుల నుండి కన్నీళ్ళు రాలిపోతూ ఉంటాయి, కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. మాటలు కూడా రాని దుస్థితిలో గువ్వల వలె దుఃఖారావం
చేయుచు మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ నిరాశల చెరలో కూడా ఎంతో విశ్వాసంతో నీతిమంతులు దీనత్వంతో మొర్ర పెడతారండి. అందుకని దేవుడు వాళ్ళకి ఉత్తరం ఇచ్చి వాళ్ళకి కలిగిన భయములన్నిట్లో తప్పిస్తున్నాడు, శ్రమలన్నిట్లోంచి రక్షిస్తున్నాడు, ఆపదలన్నిట్లో నుంచి కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మీకు అన్ని రెఫరెన్సులు చదివించానంటే, నేను చదివించిన మాటలన్నింటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే అన్నింటినీ 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 అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కంప్లీట్గా నువ్వు ఏ సంగతుల కోసం ప్రార్థన చేస్తున్నావో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావో అందులో ఇక ఏది మిగలకుండా, ఏ శోధన మిగలకుండా, ఏ శ్రమ మిగలకుండా, ఏ ఆపద మిగలకుండా, ఏ భయము మిగలకుండా అన్నిట్లోంచి సంపూర్ణమైన విడుదల, విజయం అనుగ్రహించి నిన్ను నీ ఎముకలన్నింటినీ కూడా కాపాడగలిగిన కరుణా సంపన్నుడు, ప్రార్థన ఆలకించువాడు, నీతిమంతుల మొరల మీద చెవియొగ్గి ఉన్నవాడు, నీతిమంతులను ఎల్లప్పుడూ కన్నులు తెరచి చూచుచున్న దేవుడు నిశ్చయంగా మీ మొర వినాలి, మీ మొరలకు చెవియొగ్గాలి, మీ మొరలు ఆలకించి అద్భుతం జరిగించాలి అని అంటే మొర్ర పెట్టేటప్పుడు దీనత్వముతో మొర్ర పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి బెదిరించడం అలవాటైపోయింది మనకి. మనుషుల్ని బెదిరించడం, భార్యని బెదిరించడం, పిల్లల్ని బెదిరించడం, ఇరుగు పొరుగు వాళ్ళని బెదిరించడం, ఎంతటోనైనా రొమ్ము విరుచుకుని వెళ్ళి ఎగబట్టడం, ఇష్టం వచ్చినట్లుగా దురుసుగా అలవాటైపోయింది కదా. అక్కడ అలవాటైపోయి దేవుడి దగ్గరికి వచ్చినసారి వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళ ఆలోచన మారదు, వీళ్ళ ప్రార్థన మారదు. ఎక్కడికి వచ్చాం, ఎవరితో చెప్తున్నాం, ఎవరితో ఈ సమస్య పంచుకుంటున్నాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత గింజుకున్నా వాళ్ళ ప్రార్థనలు ఆలకించబడవు, వాళ్ళ ప్రార్థనలకు ప్రత్యుత్తరం రాదు. అయితే మనం చేసే ప్రతి ప్రార్థనకు, మనం పెట్టే ప్రతి మొర్రకు ప్రత్యుత్తరం రావాలి, అద్భుతం జరగాలి, దేవుడు చెవియొగ్గి ఆలకించి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలి అని అంటే మాత్రం నీతిమంతులైన వాళ్ళందరూ ఎప్పుడు మొర్ర పెట్టినా ఎలా మొర్ర పెడతారంటే దీనత్వము ధరించుకొని మొర్ర పెడతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు దీనత్వంతో మనం ప్రార్థన చేయాలి అని అంటే యాకోబు తన పత్రికలో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఆయన ఎక్కువ కృపనిచ్చును, దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఎక్కువ అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అంటున్నాడు భక్తుడైనటువంటి యాకోబు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయన చెప్తున్నాడు, లేఖనము చెప్పుచున్నది ఆయన ఎక్కువ కృపనిచ్చును, దీనులకు కృపను అనుగ్రహించి అహంకారులను ఎదిరించును అను లేఖనము చెప్పుచున్నది అన్నాడు. అంటే ఇది ఎక్కడో మొత్తం మీద పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాట మరలా ఎత్తిక్కడ రాస్తా లేఖనం చెప్తుంది అన్నాడు. సామెతలు 3:34 ఉంది. సామెతలు 3:34 ఏమని ఉంటుంది అక్కడ అని అంటే, ఆయన అపహాసకులను అపహసించును, ఆయన దీనుని ఎడల దయచూపును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దీనుని ఎడల కృప చూపుతాడు, దయ చూపుతాడు, అపహాసకులను అపహసిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు విస్తారంగా కృప చూపుతాడు. పాత నిబంధనలో దావీదు, క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు కృపను గురించినటువంటి మాటలు, పాటలు రాసి మాట్లాడి పాడినట్లుగా మనం గమనిస్తాం. దావీదు ఎక్కువ కృపను గురించిన కీర్తనలు రాసి పాడి పరవశించడానికి,
పౌలు గారు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న కృప అని ఎన్నో మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు కృప మీద ఆధారపడ్డారు. ఏది జరిగినా కృప కృప కృప. నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను ఒట్టివాడను, నేను మట్టివాడను, దేవుని చేతిలో ఒక పాత్రను మాత్రమే, దేవుడే సమస్తం జరిగించువాడు, సమస్తం చేయువాడు అనే రీతిగా పూర్తిగా తమ జీవితాల్ని కృపకి అప్పగించుకుని సాగారు. దీనత్వంతో మొర్రపెట్టారు. వీళ్ళ ప్రార్థనలన్నీ కృపగల దేవుడు ఆలకించి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. దేవుని స్తోత్ర. మీలో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉంటారు, నేను నీతిమంతురాలిని, నేను నీతిమంతుడిని, నేను యేసు రక్తంతో కడగబడ్డాను, బాప్తిస్వం తీసుకున్నాను, ఆత్మ వచ్చింది, అన్య భాషలు మాట్లాడుతున్నాను, వారం చర్చికి వెళ్తాను, నెల బలారాధన తీసుకుంటాను, క్రమంగా ప్రార్థన చేసుకుంటాను, నిజంగా నేను చాలా నీతిమంతురాలిని, చాలా నీతిమంతుడిని అనుకుంటారు. అయితే మనం అనుకున్నంత మాత్రాన, ఆ ట్యాగ్ మన మెడలో ధరించుకున్నంత మాత్రాన, తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన, బైబుల్ చేత పట్టినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రం మనం నీతిమంతులు అయిపోం. నీతిమంతులు అవ్వాలంటే, నీతిమంతులు అని పిలువబడాలంటే మనలో దీన హృదయము కలిగి, దీన మనస్సు కలిగి, అన్ని సమయాలలో ఎల్లప్పుడూ సమయం దొరికినప్పుడల్లా ఇంటిలోనైనా, మందిరములోనైనా, సమాజములోనైనా, సంఘములోనైనా, వీధిలోనైనా, పనిచేసే స్థలములోనైనా, ఉద్యోగ స్థలములోనైనా, ఎక్కడైనా సరే మొర్ర పెట్టాలి అని అనిపిస్తే హృదయపూర్వకంగా దేన మనసుతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేస్తారు. ఆ దీనులు మొర్ర దేవుడు ఆలకించి ఆశ్చర్యమైన కృపను అనుగ్రహించి అద్భుత కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. రెండవ మాట చెప్పాను, మూడవ మాట చదువుకుందాం. చూడండి, మూడవ మాట, నీతిమంతుల్ని మనం ఎలా గుర్తించవచ్చు, నీతిమంతుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, నీతిమంతుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది అనే మాట మూడవ మాట చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 12:26, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. తలల పైకి చూడండి. మొదట చెప్పాను, నీతిమంతులు తమ నీతిగల మనసును చూచినా వినినా, తమ మధ్యలో జరుగుతున్న కార్యాలను బట్టి నొచ్చుకుంటారు, బహుగా బాధపడతారు అని, వాళ్ళ క్రియల ఫలం అనుభవించేటట్లుగా వారి భక్తిహీనులు భస్మమైపోతున్నటువంటి సమయంలో, భక్తిహీనులంతా బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలో భక్తులు అట్టి శోధనలో నుంచి తప్పించబడతారని చెప్పాను. రెండవదిగా, నీతిమంతులైనటువంటి వాళ్ళు మొర్ర పెడతారు, అనేకమైన ఆపదల్లో, విస్తారమైన శ్రమలలో, కలిగిన భయములన్నింటిలో వాళ్ళు మొర్ర పెడతారు. ఎలా మొర్ర పెడతారంటే, దీనత్వము కలిగి, దీన మనసు కలిగి మొర్ర పెడతారు. వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇచ్చి విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు అని మనం చదువుకున్నాం. మూడవ మాట గుర్తుపెట్టుకోండి అందరూ, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపించును. అందరు చెప్పండి గట్టిగా, దారి చూపును. ఒక వ్యక్తి నీతిమంతుడు, ఒక సహోదరి నీతిమంతురాలు, ఒక ఆత్మీయుడు నీతిమంతుడు, ఒక ఆత్మ సంబంధమైన సహోదరి నీతిమంతురాలు అనేది మనం ఎలా గుర్తుపడతామంటే, ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, కొంచెం దీర్ఘంగా ఆలోచించండి, లోతుగా అధ్యయనం చేయండి. నీతిమంతుని యొక్క మనసు తీరు ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మూడో మాట గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడైన వాడంట
ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం చేస్తాడంటే ఒక సన్మార్గాన్ని చూపిస్తాడు, ఒక మంచి దారి చూపిస్తాడు, ఒక మంచి మార్గం చూపిస్తాడు. చూడండి, భక్తిహీనుడైతే ఏం చేస్తాడంటే ఇరుగు పొరుగు వాళ్ళని దారి మళ్ళిస్తాడు, దారి తప్పిస్తాడు. సరైన దారిలో నడవకుండా, గమ్యస్థానం చేరుకోకుండా మధ్యలో ఇబ్బంది పోలయ్యేటట్లుగా, కష్టాల పోలయ్యేటట్లుగా, నష్టాల పోలయ్యేటట్లుగా, జీవితంలో మంచి స్థాయికి చేరుకోకుండా ఉండేటట్లుగా తప్పుడు త్రోవలలో దారి మళ్ళించేటట్లుగా చేస్తారట భక్తిహీనులు. అయితే భక్తి కలిగిన నీతిమంతులు ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు వారికి ఒక మంచి దారి, ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. బాబు, నువ్వు ఈ దారిలో ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీ కుటుంబం స్థిరపరచబడుతుంది, మీ అవసరాలు తీర్చబడతాయి, నీ పిల్లల యొక్క జీవితం కట్టబడుతుంది, స్థిరపరచబడుతుంది, దీవించబడుతుంది. కాబట్టి నాకెందుకో ప్రభు ప్రేరేపణ కలిగింది, నీకు ఒక మంచి దారి చూపించాలి, నీకు ఒక భవిష్యత్తు అందించాలి, నీకొక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని కల్పించాలనే అభిప్రాయం నాకు వచ్చింది. నీకోసం నేను ఈ మార్గాన్ని సిద్ధపరిచాను, నీకోసం ఈ దారి చూపిస్తున్నా, నువ్వు బ్రతకరా, నువ్వు బ్రతుకు. ఇంతకు మించి నేను నీకు ఎక్కువ సహాయం చేయలేకపోవచ్చు, కానీ నీవు బ్రతకటానికి, బాగుపడటానికి, స్థిరపరచబడటానికి, సంపాదించుకోవటానికి, పైకి రావటానికి, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నీకు ఒక దారి చూపిస్తున్నాను. ఈ దారిలో నడువు, ఈ దారిలో వెళ్ళు, నీ జీవితం సుఖాంతంగా, శుభప్రదంగా మార్చబడుతుంది అని నీతిమంతులట తమ పొరుగు వారికి ఏం చేస్తారని రాస్తుందంటే దారి చూపును. అందరు చెప్పండి గట్టిగా. మరి భక్తిహీనులు ఏం చేస్తున్నారు అంటే పొరుగు వాళ్ళని దారి తప్పిస్తున్నారు. ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకుని ఆలోచించండి. నీ ఇరుగు పొరుగు వారికి మంచి దారి చూపిస్తున్నారా, లేకపోతే వాళ్ళని దారి మళ్ళిస్తున్నారా, దారి తప్పిస్తున్నారా? సన్మార్గములో సాగిపోయేటట్లుగా సహకరిస్తున్నారా, తప్పుడు త్రోవలలో జీవితం తల్లకిందులయ్యేటట్లుగా, వాళ్ళ యొక్క పరిస్థితులు తారుమారయ్యేటట్లుగా వారిని ప్రేరేపిస్తున్నారా? ఒక్కసారి మనం ఆగి ఆలోచించాలి. ఎంతకాలంగా భక్తి చేస్తున్నాం, నీతి మార్గంలో నడిపించబడుతున్నాం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పరిచర్యలో సహకారంగా ఉంటున్నాం. అది కాదు ముఖ్యం. ఎంతమందికి నీవు దారి చూపించావు, ఎంతమందిని నీవు దారి తప్పించావు. కొంతమంది మందిరానికి వాక్యాన్ని కూర్చుకోవటానికి వస్తారు, మరికొంతమంది వాక్యాన్ని నేర్చుకోవటానికి వస్తారు, మరికొంతమంది టైంపాస్కి మందిరానికి వస్తారు. కొంతమంది మందిరానికి వస్తారా, వచ్చి బైబిల్లో సెల్ ఫోన్ పెట్టుకుని చాటింగ్ చేస్తా కూర్చుంటారు. కొంతమంది అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీడియో ఆన్ చేసి వింటా చూస్తా ఉంటారు. కొంతమంది అయితే వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ మధ్యలో పెద్దగా మాట్లాడటం, సేవకుల్ని కామెంట్ చేయటం, విచ్చలవిడిగా ప్రవర్తించడం, ఎకిలి నవ్వులు నవ్వటం, బీభత్సాన్ని సృష్టించడం, చుట్టుపక్కల ప్రజలంతా కలవరపడేటట్లుగా, ఆందోళన చెందేటట్లుగా, అభ్యంతరపడేటట్లుగా, అమ్మో దేవుని మందిరం మానుకోవటం బెటరు, అక్కడ ఇలా జరుగుతుంది అని ఇక్కడికి వస్తుంటే ఇక్కడ కూడా ఉన్నారా ఈ బ్యాచ్ అనుకుని ఎంతోమంది దారి తప్పిపోయారు. దారి తప్పిపోవటమే కాదు, వేరే చర్చికి వెళ్ళి ఎక్కడన్నా స్థిరపడితే బాగుండు, వాళ్ళు అన్యజనులు కలిసిపోవటం, వ్యసనాలకు బానిసలైపోవటం, దేవుని దూషించడం, సేవకులను దూషించడం, మందిరాన్ని దూషించడానికి కారకులు అవుతున్నారు. కొంతమంది భక్తిహీనులు మందిరానికి వచ్చేవాళ్ళు కూడా. ఎంతమంది నీ ద్వారా దారి తప్పిపోతున్నారు,
ఎంతమందిని నువ్వు దారి మళ్ళిస్తున్నావు, ఎంతమందిని తప్పుడు త్రోవలోకి వెళ్ళేటట్లుగా ప్రేరేపిస్తున్నావు, ఎంతమంది భక్తి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మీద విరక్తి చెంది దేవుని సహవాసానికి దూరమైపోతున్నారు. లేదా నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి, నువ్వు చూపే ప్రేమను బట్టి, నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి ఎంతమంది మంచి దారిలో, మంచి మార్గంలో నడుస్తున్నారు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. భక్తుడైనటువంటి బైబిల్లో రాయబడినటువంటి యోబు గారు ఓ చక్కని మాట చెప్తున్నాడు. చదువుకుందాం, గమనించండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యం, ఆ తర్వాత 24, 25 వచనాలు చదువుకుందాం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును తల పాగయు ఆయను. 29వ అధ్యాయం 24, 25 వచనాలు. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి దారిని ఏర్పరిచితిని, మార్గాన్ని ఏర్పరిచితిని. ఒక సేనలో, ఒక సైన్య సమూహములో నేను రాజువలే వారికి ముందుగా ఉన్నాను. దుఃఖించు వారిని ఓదార్చు వాని వలె ఉంటిని. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. యోబు గ్రంథంలో మీరు చదివితే చాలా చోట్ల ఈ రీతిగా రాయబడి ఉంటుంది. నేను నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను, నేను నీతిని విడవక గట్టిగా పట్టుకున్నాను. ఇక్కడ మనం చదువుకున్నాం, నేను నీతిని వస్త్రముగా ధరించి తిని, నీతి కూడా నన్ను ధరించి ఉన్నది. ఒక విచిత్రమైన మాట చూడండి. నేను నీతిని వస్త్రంలాగా ధరించాను, నీతిని పైబట్టలాగా ధరించాను. నీతిని నేను ధరించగా నీతి కూడా నన్ను ధరించాను. ధరించడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను లాల్చి ధరించి తిని, లాల్చి ధరించి తిని, మీరు వస్త్రములు ధరించి ఉన్నారు. అలాగే ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలంతా నీతిని ఒక వస్త్రంలాగా, ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా, సర్వాంగ కవచంలాగా ధరించాలి. నీతి అనే మైమరవును ధరించాలి. ఆ నీతి అనే మైమరవు ధరించినప్పుడు నీతి కూడా మీలో నివసిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నీతి కలిగినటువంటి భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీతిని వస్త్రముగా ధరించాను, నీతి మార్గములో నేను నడిపించబడ్డాను గనక నేనేం చేశానో తెలుసా, మీకు తెలియాల వివరాలు అని అంటున్నాడు. ఏమనంటే, నేను గ్రుడ్డివారికి కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉండి వాళ్ళ యొక్క బాధలను, వాళ్ళ యొక్క సమస్యలను శ్రద్ధగా ఆలకించాను. వారి వ్యాజ్యములన్నీ నేను శ్రద్ధగా విన్నా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ముక్కు మొఖం తెలీదు, వాళ్ళ కులగోత్రాలు తెలీదు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలియదు. కానీ వాళ్ళు చాలా బాధతో వచ్చారు, సమస్యలతో వచ్చారు, శ్రద్ధగా నాతో చెప్తున్నారు, బాధ్యతగా నాకు మనవలు చేస్తుంటే వాళ్ళ వ్యాజ్యాలన్నీ, వాళ్ళ శ్రమలన్నీ, వాళ్ళ సమస్యలన్నీ నేను శ్రద్ధగా విన్నాను. అంత మాత్రమే కాదు, నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరంటే ఆశారహితులు. ఆశారహితులు అంటే ఆశలు కోల్పోయిన వాళ్ళు, నిరాశల చెరలో నిట్టూర్పులు విడుస్తున్న వాళ్ళు, ఆశలన్నీ అడియాశలుగా మారిపోయిన వాళ్ళు, ఆశలన్నీ విఫలమైపోయి, ఆశలన్నీ వ్యర్థమైపోయి, ఏ ఆశ నెరవేర్చబడక, ఏ ఆశ తృప్తిపరచబడక, ఏ ఆశ కూడా వాళ్ళు ఆశించింది పొందలేక చాలా నిరాశతో ఉన్నారంటండి, చాలా నిస్పృహతో ఉన్నారట,
చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారట. జీవితం మీద ఆశలన్నీ వదిలేసుకుని నిరాశతో ఆశారహితులై ఉన్నటువంటి వాళ్ళని చూసి నీతిని ధరించినటువంటి భక్తుడట వాళ్ళని ఎలా చూశాడని రాస్తుందంటే దయగా చూచి, వాళ్ళని దయగా చూచి ఎలా నవ్వాడంటే చిరునవ్వు నవ్వాడట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మాయిల్ పకీర్లాగా ఎకిల్ నవ్వులు నవల, ఎకిల్ నవ్వులు నవల, పరిహాసంగా నవల, అపహాస్యంగా నవల. ఎలా నవ్వాడట? ఒక్క స్మైల్ అంతే, జస్ట్ స్మైల్, జస్ట్ స్మైల్. కొంతమంది విశ్వాసులు కలిసినప్పుడు, ఎదురుపడినప్పుడు కనీసం ఒక్క స్మైల్ అన్నా ఇస్తున్నారో, వందనాలు చెప్పారు. అమ్మో మరి ఏదో ఇలా ఆస్తంతాలు దోచేసుకున్నట్లుగా, వాళ్ళు ఆక్రమించేసుకున్నట్లుగా, వాళ్ళు దొల్లగొట్టుకున్నట్లుగా మూతులు బిగుచుకుని చాలా బాధతో పెదాలు తిప్పి తలలు ఊపుతా, ఎందుకు వచ్చాను ఈ దారిలో, ఈ పనికి మాది ఎదురొచ్చింది ఏంటి అనుకుంటా వెళ్తున్నారా? లేకపోతే నీ సొమ్మేం పోయా, ముత్యాల మూట ఏమన్నా రాలిపోద్దా, రత్నాల రోసులేమైనా కరిగిపోతాయా? విశ్వాసులు ఎదురుపడితే, సేవకులు ఎదురుపడితే జస్ట్ స్మైలేగా, ఒక్క స్మైల్. మీ పొళ్ళు ఏం కనబడకుండా నవ్వండి. నేను కూడా ఫోటోలో పోజ్ ఇచ్చేటప్పుడైనా, విశ్వాసుల దగ్గర నవ్వేటప్పుడైనా ఎప్పుడు పొళ్ళు కనబడేట్టు నవ్వను, ఎందుకంటే నా పొళ్ళు కొద్దిగా వంకరగా ఉంటాయి కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సింగమలై అంటారు వాటిని తమిళ్లో, అవి చాలా అదృష్టం అంట. నాకు చాలామంది చెప్పారు. అయినా కానీ నా అదృష్టాన్ని ఎవరికి చూపించడానికి ఇష్టపడను. జస్ట్ స్మైల్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కూడా జస్ట్ స్మైల్, చిరునవ్వు నవ్వాలి. అంతేగాని ఎకిల్ నవ్వులు నవ్వారనుకో, బాధల్లో ఉన్న వాళ్ళని చూసి, నిరాశల్లో ఉన్న వాళ్ళని చూసి, కళ్ళు కనబడిన వాళ్ళని చూసి, కాళ్ళు లేని వాళ్ళని చూసి, తండ్రి లేని వాళ్ళని చూసి, వ్యాజ్యాలు అధికమై, సమస్యలు అధికమై, జుట్టు బీక్కుంటా ఉన్న వాళ్ళని చూసి ఎకిల్ నవ్వులు నవ్వారనుకో, వాళ్ళకి బాధ అధికమవుతుంది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటారు. మీరు బాధల్లో ఉన్న వాళ్ళని, శ్రమల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళని చూసి మీరు దయగా చూడండి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే చిరునవ్వు నవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత భక్తుడు చెప్తున్నాడు, నీతిని ధరించుకున్న భక్తుడు చెప్తున్నాడు, నేను పెద్దనై కూర్చుండి వారికి మార్గమును ఏర్పరిచితిని, దారిని సిద్ధపరిచితిని. వాళ్ళ యొక్క భవిష్యత్తు దీవించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, తరతరాలకు వారి వంశవృక్షం దీవించబడి, స్థిరపరచబడి, ఉన్నతంగా హెచ్చించబడాలి అని వారికి ఒక మంచి దారి, పొరుగు వాళ్లకు, అతను ఎరగనటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకట మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడట, దారి చూపిస్తున్నాడట. అంత మాత్రమే కాదండి, బైబిల్లో రాసిన మరో చక్కని మాట, సేనలో రాజు వలె. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ? సేనలో. ఎలాగూ? రాజు. సేన అంటే సైన్యము, సేన అంటే సైన్యము. మనమంతా ఒక దండులో చేర్చబడ్డాం. దేవుడు, మనం ఆరాధించే దేవుని గురించి బైబిల్ చెప్తుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన మనల్ని దండులో చేర్చుకున్నాడు, దండులో చేర్చుకున్నాడు. ఆ దండులో చేర్చబడినటువంటి మనం, ఆ సైన్యంలో చేర్చబడినటువంటి మనం ఏం చేయాలనంటే, ఏ యుద్ధం వచ్చినా, ఎవరికి బాధ కలిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవరి మీద శత్రువు దాడి చేస్తున్నా, మనమంతా ఆ యుద్ధ భూమిలో ఆ శత్రువులతో పోరాడటానికి, శత్రువును ఎదుర్కొనటానికి, నీతిమంతుల పక్షంగా మనం వ్యాజ్యమాడటానికి ఏం చేయాలంటే, సేనలో రాజులాగా ముందుగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజుకుండే లక్షణం ఏంటంటే, ఏ యుద్ధం జరిగినా, ఏ సమస్య వచ్చినా సరే అతడు సింహాసనం మీద కూర్చుండి న్యాయం చెప్పాల్సినప్పుడు న్యాయం చెప్తాడు. రాజగుమ్మములో కూర్చుని తీర్పు తీర్చాలినప్పుడు తీర్పు తీరుస్తాడు. దేశానికి ఏదైనా ఆపద వస్తుంది, యుద్ధం వచ్చింది, శత్రువులు దండెత్తి వచ్చారు, సైన్యం మోహరించింది, చాలా
ఇబ్బందికరమైన పరిస్థితులు సంభవించాయి అని తెలిస్తే చాలు, వెంటనే రాజుగారు రాజకోటలోకి వెళ్ళిపోయి 10 మంది సైన్యాధిపతులను, పరాక్రమశాలులను, శత్రువులతో పోరాడే యోధులను చుట్టుపెట్టుకుని గజ 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 వణుకుతావు, రే వెయిట్ వస్తున్నారో చూడండి రా, మీరే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు, నేను ప్రశాంతంగా, నాకు మంచి భోజనం పెట్టండి రా, ఇక్కడే పొరిపేసేయండి రా, ఇక్కడ పండుకుంటారా అని పండుకోడు రాజు. దేశంలోని ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సేనలో, ఆ సైన్యంలో, ఆ దండులో ఉన్న వారందరికంటే ముందుండేది ఎవరంటే రాజు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అందరికి చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. రక్షించబడి వెలుగులోనికి వచ్చిన మనం, ఏర్పరచబడిన వంశమైన మనం, దేవుని సొత్తు అయిన మనం, పరిశుద్ధ జనమైన మనం అంతా ఎవరమంటే రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం. రాజవంశం మంది, రాజవంశం, పరలోక రాజు యొక్క వంశంలో మనం చేర్చబడ్డాం. భూలోక వంశాలు, గోత్రాలు, కులాలు, మతాలు, జాతులు చూడబాకండి. మన జాతి, మన వంశం రాజవంశం. ఆ రాజవంశంలో ఉన్నటువంటి మనం సేనలో ముందుండాలి ప్రతిదానికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వెనక్కి ఉండి గోడ మీద పిల్లిలాగా ఉండి వీలైతే అటు లేకపోతే ఇటు అన్నట్టుగా కానీ, లేకపోతే ఏ ఎండకి ఆ గొడుగు బట్టే వారిలాగా కానీ 10 మందితో ఉండి వెనక్కి జరుకుని అవసరమైనప్పుడు కనబడకుండా పారిపోయే వాళ్ళలాగా మనం ఉండకూడదు. అన్ని సమయాలలో నిలబడి రాజులాగా ముందుండాలి. దేవుని స్తోత్ర. నీతిని ధరించుకున్నటువంటి నీతిమంతులు, పొరుగువానికి దారి చూపే నీతిమంతులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే సేనలో రాజుగా ఉంటారు. మరో విశిష్టమైన మాట చెప్తాను చూడండి. దుఃఖించు వారిని ఓదార్చు వాని వలె ఉంటిని. దేవుని స్తోత్ర. నీతిని ధరించుకుని, న్యాయ ప్రవర్తనను వస్త్రముగా ధరించుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్గము చూపే వ్యక్తిగా ఉన్నటువంటి వానిలో ఎన్ని సుగుణాలో, ఎన్ని మంచి లక్షణాలు చూడండి. దయగా చూడటం, చిరునవ్వు నవ్వటం, కూర్చొని మార్గాలను ఏర్పరచటం, ఆ తర్వాత సేనలో రాజుగా ముందు ఉండటం, ఆ తర్వాత ఎవరెవరు దుఃఖంతో ఉన్నారు, ఎవరెవరు బాధల్లో ఉన్నారు, ఎవరెవరు బలహీనతలతో ఉన్నారు, వాళ్ళందరినీ ఓదార్చాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఇలా చెప్పానని ఓదార్పు యాత్ర పెట్టబాకండి. మీరు ఇలా చెప్పానని ఓదార్పు యాత్ర పెట్టబాకండి. కొంతమందికి సేవకుల కంటే సిస్టర్ల కంటే మీకు చాలా భారాలు. ఓదార్పు యాత్ర చేయాలంటే ఎంత ఇష్టమో, ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. కారులు కట్టించుకుని ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. ఓదార్పు యాత్ర. ఏ యాత్ర? ఓదార్పు యాత్ర. నా మాటనండి, ఈ కాదు ఓదార్పు యాత్ర అంటే. వాళ్ళ కోసం సహాయం చేయటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళకి ఏదైనా చేయూతనివ్వటం, ఇలా చేయాలి. కానీ ఓదార్పు యాత్ర అని చెప్పి ఇదేదో బాగుంది, అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్తాం, సరదాగా అట్టబడి ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి అందరితో పాటు వెళ్ళిపోవటం కాదు ఓదార్పు యాత్రలో. నా మాటనండి, మనం ఎవరైనా దుఃఖంతో ఉంటే సంఘ విశ్వాసులు, దేవుని పిల్లలు, వాళ్ళని ఓదార్చాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు విశ్వాసులు ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, సమస్యలు వచ్చినాయి, ఎవరైనా ప్రియులైన వారిని పోగొట్టుకున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఇలాంటప్పుడు మీరు ఓదార్పు యాత్ర చేస్తున్నారు కదా. మరి సేవకులు ఎవరైనా దుఃఖంతో ఉన్నప్పుడు, సిస్టర్లు ఎవరైనా దుఃఖంతో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఓదార్చి, ఏం కాదులే పాస్టర్ గారు, పరిస్థితులు అన్నీ అయ్యే సర్దుకుంటాయి, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, మీరు నీతి కలిగిన వాళ్ళు గనక, న్యాయ ప్రవర్తన కలిగిన వాళ్ళు గనక దేవుడు మీ పక్షంగా ఉంటాడు, మేము చూస్తాం, మీరు కూడా చూస్తారు అని ఎప్పుడైనా సేవకులను బలపరిచినట్లు, ఓదార్చినట్లు, ఆదరించినట్లు, భరోసా ఇచ్చినట్లు మీకు మీ చరిత్రలో ఏమైనా ఉందా? మరి నీతిని ధరించుకున్నాం, న్యాయ ప్రవర్తన వస్త్రంగా ధరించుకున్నామని మనం ఎట్లా చెప్పగలుగుతాం? బైబిల్ అంటున్నటువంటి చక్కని మాట చూడండి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఇంకా స్పిరిచువల్ కార్నర్లో,
ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో ఈ దారి చూపించడం అనే మాట ఒకటి మీకు చెప్పాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడుతున్నాను. చూడండి, చాలా మంచి మాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై తాను చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారిలోనికి తీసుకొని రావలెను. ఒకని భారములను ఒకడు భరించి ఎలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుదముగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ పౌలు యొక్క మనోగతం, మనసులో నుంచి వచ్చిన మాట చెప్తాను చూడండి. సహోదరి సహోదరులారా, మీలో మనలో ఎవరైనా ఒక తప్పిదములో చిక్కుకున్నట్లయితే, ఒక్క బలహీనత చేత బంధించబడినట్లయితే, ఒక దురలవాటుకు ఎడిక్ట్ అయిపోయి అంకితం చేయబడి అందులో నుంచి బయట పడలేని దుస్థితిలో ఉన్నట్లయితే, అది ఏదైనా కావచ్చు. అది అక్రమ సంబంధం కావచ్చు, అది సిగరెట్ కావచ్చు, అది పాన్ పరాగు కావచ్చు, అది సీరియల్ చూడటం కావచ్చు, ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఇతరులను మోసగించడం కావచ్చు, అయిన వారిని అన్యాయం చేయటం కావచ్చు, నమ్మిన వాళ్ళ గొంతు తడిగొట్టతో చంపటం కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తం మీద ఏదైనా ఒక తప్పిదంలో చిక్కుకున్నారు. ఏమైపోయారు? చిక్కుకున్నారు. వాళ్ళు ఎలా చిక్కుకున్నారో వాళ్ళకి తెలియదు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయి బయటికి రాలేక విలవిల ఆడిపోయినట్లుగా వీళ్ళు ఆత్మ సంబంధులే, భక్తి కలిగిన వాళ్ళే, సహవాసంలో ఉన్నవాళ్లే, అన్ని విషయాల్లో దేవునికి సమీపంగా జీవిస్తున్న వాళ్ళే. ఎక్కడ పడ్డారో తెలియదు, ఎలా పడ్డారో తెలియదు, ఎందుకు వెళ్ళారో తెలియదు, ఆ దారిలోకి ఎందుకు వెళ్ళారో తెలియదు, ఆ కొంప దగ్గరికి ఎందుకు వెళ్ళారో తెలియదు, ఆ దుష్టుడితో సహవాసం చేయటానికి. మొత్తం మీద వెళ్ళారు, ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోతే వాడిని చూసి మనం ఏం చేయాలట? జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఆ తప్పిదంలో చిక్కుకున్నటువంటి వ్యక్తిని, ఆ బలహీనతలో బంధించబడిన వ్యక్తిని చూచి యవ్వనస్తులైనా, ఆ వయసు వచ్చిన వాళ్ళైనా, కుటుంబ సభ్యులైనా, పెద్దలైనా, వృద్ధులైనా ఏం చేయాలనంటే, ఇక్కడ 2 మాటలు చాలా ఆలోచించవలసినటువంటి లోతైన భావగర్భితమైన మాటలు రాయబడ్డాయి. ఏంటి ఆ మాటలంటే, తానును అట్టి శోధనలో పడుదునేమో అని, తానును అట్టి తప్పిదములో చిక్కుకుందునేమో అని, తానును ఉన్న స్థితిలో నుంచి అదో పాతాళానికి పడిపోదునేమో అని తన విషయమై చూచుకొనుచు. చెప్పండి గట్టిగా. తన విషయమై చూచుకొనుచు ఏం చేయాలట? తప్పిపోయాడు కదా, తప్పిదంలో చిక్కుకున్నాడు కదా, బలహీనతల్లో బంధించబడ్డాడు కదా, అట్టి వాళ్ళని ఏం చేయాలంటే మంచి దారిలోనికి తీసుకురావాలట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పాలి గట్టిగా. తీసుకురండి. ఎలాగూ ఒక్కని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుదముగాక. ఏంటి క్రీస్తు నియమం అని అంటే, రక్షించబడిన పరిశుద్ధులు, ఆత్మ సంబంధులైన దేవుని ప్రియులు ఒకరి భారాలు ఒకరు భరించాలి, ఒకరికి ఒకరు హెచ్చరికలు చేసుకోవాలి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరిని ఒకరు సరి చేసుకోవాలి. అంత మాత్రం కాదు, సాత్వికమైన మంచి మనసుతో దారి తప్పిపోయిన వారిని
అగ్నికి ఆహుతవటానికి సిద్ధపడుతున్నటువంటి వారిని, సత్యము నుండి తొలగిపోయినటువంటి వారిని, శోధనలో చిక్కుకున్న వారిని, పాపములో పట్టబడిన వారిని మనం ఏం చేయాలంటే మంచి దారిలోనికి ఎట్లా తీసుకురావాలి, ఎలా మరలా ట్రాక్లోనికి తీసుకురావాలి అనే ఆలోచన కలిగి వాళ్ళ కొరకు ముందుగా మనం భారంగా ప్రార్థన చేయాలి. అవకాశం వచ్చినప్పుడు నీతి మాటలు, మంచి మాటలు, అతడు ఎలాగైతే మాట వింటాడో, ఎలాగైతే మంచి దారిలోకి వస్తాడో ఆ మాటలన్నీ చెప్పి ప్రతి ఒక్కరిని మంచి దారిలోనికి, అనుకూలమైనటువంటి దారిలోనికి తీసుకుని రావాలి. అట్టి వారే నీతిమంతులైన దేవుని ప్రియులు. దేవునికి స్తోత్ర. మరి ఎంతమందిని మంచి దారిలోనికి సాత్వికమైన మనసుతో తీసుకొస్తున్నారు? అమ్మో, వాళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళు పట్టబడ్డారు, వాళ్ళు పడిపోయారు. వాళ్ళతో నేను మంచిగా ఉంటే, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తే, వాళ్ళని గురించి నేను ఆలోచిస్తే నా జీవితం ఏమైపోద్దో తెలియదు అనుకుని దూరంగా ఉంటున్నారా? తప్పిదంలో చిక్కుకున్న వాడిని గురించి జాగ్రత్త పడటం తప్పు కాదు, మెలకువగా ఉండటం తప్పు కాదు, మనం మేల్కొనటం తప్పు కాదు. బైబిల్ అంటుంది, ఎవడైనా తప్పిదంలో చిక్కుకున్నాడు కదా, మీరు కూడా ఆత్మ సంబంధులైన మీరు ఆ తప్పిదములో చిక్కుకుందుమేమో, శోధించబడదుమేమోనని మీ విషయమై మీరు చూడండి. అన్ని కోణాల్లో ఆ బలహీనత మనలో ఉందా, నేను కూడా అట్టి పరిస్థితుల్లో ఏమైనా పడిపోతానా అని ఎప్పటికప్పుడు జాగరూకులమై మెలకువగలిగి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, సాత్వికముతో అట్టి వారిని తప్పిదములో చిక్కుకొని నరకానికి సిద్ధపడుతూ సత్యములోంచి తొలగిపోయిన వాళ్ళని మంచి దారిలోనికి తీసుకురావాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరో మాట కూడా చదువుకుందాం, చూడండి. నీతిమంతుల యొక్క నాలుక ఎలా ఉండాలి? నీతిమంతుల యొక్క నాలుక ఎలా ఉండాలి చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథం 10:20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన, పుటము వెయ్యబడిన వెండి వంటిది. వెండిని గురించి బైబిల్లో 2 మాటలు రాయబడ్డాయి. ఒకటి, వెండి నిర్మలమైనది. 2, వెండి పవిత్రమైనది అని. మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము అని. వెండిని నిర్మలము చేయువాడైనట్లుగా ఆయన లేవీలను నిర్మలులుగా చేయుచున్నాడు అని లేఖనములో మనం చాలా సందర్భాల్లో చూస్తాం. చూడండి, ఒక నీతిమంతుడి నాలుక, ఒక నీతిమంతురాలి నాలుక ఎలాంటిది అనంటే ప్రశస్తమైన విలువైన అమూల్యమైన మెరయుచున్న వెండి వంటిది అనే మాట చక్కగా రాయబడింది. మీరు ఆగి ఆలోచించండి. మీ నాలుక వెండిలాగా ఉందా, లేకపోతే మన్నులాగా ఉందా? వెండిలాగా ఉందా, మన్నులాగా ఉందా? ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. ఇంకొక చోట కూడా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలో. ఏమనంటే, సమయోచితముగా పలుకబడిన మాట వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు పండ్ల వంటిది. వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు పండ్లు. ఈ వెండి పళ్ళెం అంటే నోరు లేదా నాలుక వెండి పళ్ళెంతో పోల్చబడింది. ఆ వెండి పళ్ళెములో ఉంచబడినటువంటి మాటలు, సమయోచితమైనటువంటి మాటలు మాత్రం బంగారంతో పోల్చబడ్డాయి. అందరూ స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేంతో పోల్చబడ్డాయి? బంగారంతో పోల్చబడ్డాయి. ఈరోజు మీ నాలుక, మీ నోట నుంచి జాలువారే మాటలు ఎలా ఉన్నాయి? బైబిల్ అంటుంది, నీతిమంతుని యొక్క నాలుక, నీతిమంతుని యొక్క నోరు ఎలాంటిదంటే ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైన వెండి వంటిది. చూడండి, ఒక్కసారి ఆగి ఆలోచించండి.
బైబిల్లో చాలా కీలకమైన ఒక మాట చెప్తాను చూడండి. జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి. చెప్పండి గట్టిగా. అంటే మనం మరణించడానికైనా జీవించడానికైనా, మేలు పొందటానికైనా కీడు అనుభవించడానికైనా, ఆశీర్వదించబడాలన్నా శాపగ్రస్తులుగా మార్చబడాలన్నా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్దేశించే అధికారం ఎవరికి ఉంది అనంటే శరీర అవయవాలన్నిట్లో చిన్నదై బహుగా అదిరిపడుతున్నటువంటి నాలుకట జీవ మరణాలు ఆ నాలుక వశంలోనే ఉన్నాయట. అయితే నీతిమంతులు తమ నాలుకను ఎలా చేసుకుంటారని రాస్తుంటే బైబిల్లో ప్రశస్తమైన వెండిలాగా మలుచుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వెండి తోమినప్పుడల్లా, వెండి కడిగినప్పుడల్లా తళతళ 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 మెరుస్తూ ఉంటుంది. అవి గ్లాసులైనా, పళ్ళాలైనా, పాత్రలైనా, విగ్రహాలైనా, ఏవైనా సరే, ఆభరణాలైనా ఏవైనా సరే, వెండితో చెయ్యబడిన ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, పళ్ళాలు కానీ, గ్లాసులు కానీ ఏవైనా సరే కడుగుతూ ఉంటే మస్ట్ పోయే కొద్దీ అవి చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, తళతళ మెరుస్తూ ఉంటాయి. అలాగే జీవిత యాత్రలో అనుభవం కలిగే కొలదిగా దేవుని పిల్లల యొక్క నాలుక ఎలా ఉండాలంటే ప్రశస్తమైన వెండిలాగా మారాలి. దేవుని స్తోత్రం. ఎలా మారాలి? అయితే ఈ నీతిమంతుల యొక్క నాలుక ప్రశస్తమైన వెండి లాంటిది, పవిత్రమైంది, నిర్మలమైంది. ఎందుకు మనం మన నాలుకను అంత నీతిగా పవిత్రంగా ఉంచుకోవాలి? ఆ నీతిమంతుల యొక్క నాలుకతో ఎలాంటి మాటలు మాట్లాడరు, వాళ్ళ నాలుక ఎలాంటి మాటలు పలకకుండా ఉంటుంది అనే వివరాలు నేను కొన్ని చూశాను బైబిల్లో. మీకు వివరంగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 15వ కీర్తనలో ఈ రీతిగా రాయబడింది. ఏమని? యెహోవా నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? ఓకే, 2 ప్రశ్నలు అక్కడ మీకు కనబడుతున్నాయి. ఒకటి, పరిశుద్ధ పర్వతం ఎక్కే దమ్ము, ఎక్కే బలం, ఎక్కే సామర్థ్యం ఎవరికి ఉంది? ఆ పరిశుద్ధ పర్వతం మీద నువ్వు స్థాపించిన గుడారములో ప్రవేశించి ఉత్సాహధ్వని చేయుచు భద్రపరచబడి కాపాడే అర్హత ఎవరికి ఉంది? ఆ గుడారములో అడుగుపెట్టి నీవు చేసే సత్కార్యములతో, అతిథి మర్యాదలతో తృప్తిపరచబడటానికి ఎవడయ్యా అర్హుడు, ఎవరయ్యా అర్హురాలు అని 2 ప్రశ్నలు వేసి అతను సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు అనంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే అట్టివాడు తన నాలుకతో కొండెములాడడు, తన పొరుగువానికి కీడు చెయ్యడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నీతి మార్గాలలో నడిపించబడుతూ హృదయపూర్వకంగా నిజం పలుకుతారో, యథార్థమైన మాటలు పలుకుతారో, అబద్ధం మాట్లాడకుండా, మోసపు మాటలు పలకకుండా, మూర్ఖపు మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా ఎవరైతే నిజం మాట్లాడతారో, నిజం నిప్పు లాంటిది, నిజం 2 పాదాల మీద నిలబడిన వ్యక్తి లాంటిది అని ఎరిగి ఎవరైతే బ్రతికినంత కాలం నిజమే మాట్లాడతారో వాళ్ళ గురించి బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? నిజము మాట్లాడే పెదవులు, నిజము మాట్లాడే నాలుక నిత్యము నిలిచి ఉండునుగాక. అబద్ధమాడే నాలుక క్షణమాత్రమే ఉంటది. అబద్ధమాడే నాలుక క్షణమాత్రమే ఉంటుందట, కానీ నిజం మాట్లాడే నాలుక మాత్రం నిత్యము నిలిచి ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మీ నాలుక ప్రశస్తమైన వెండి లాంటిదైతే
మీరు నీతిమంతులే అయితే, యథార్థ ప్రవర్తన కలిగిన వాళ్ళే అయితే, నిజముగా హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళైతే, గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు, దేహంలో ఊపిరున్నంత వరకు కూడా ఏం చేస్తారంటే, మీ నాలుకతో కొండెములు మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. కొండెలంటే చాడీలు చెప్పటం అండి. చాడీలు మాట్లాడటం, లేని వార్తలు పుట్టించడం, అబద్ధాలను ప్రసారం చేయటం, ప్రచురపరచటం, లేనిపోని చెడ్డ సమాచారం అంతా క్రియేట్ చేసి కల్పించి ఎదుటి వాని మీద బురద చల్లి, ఎదుటి వాని సాక్ష్యాన్ని మంట కలిపి, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు సంతోషిస్తారు చూడండి, వాళ్ళేనండి ఈ కొండెగాళ్ళు, కొండెగత్తెలు. సాధారణంగా కొండెలు వృద్ధాప్యంలో చెప్తారని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి లేఖనంలో రాయబడింది. ముసలి వాళ్ళు, ఆ వృద్ధ స్త్రీలు కొండెగత్తెలై, కోడలకు చెప్పాల్సిన కోళ్ళకి, కొడుకు చెప్పాల్సిన కొడుక్కి చెప్పి, ఆ పక్కింటి వాళ్ళకి చెప్పాల్సిన పక్కింటి వాళ్ళకి చెప్పి, మొగుడికి చెప్పాల్సిన మొగుడికి చెప్పి, మొత్తం మీద కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఆ తర్వాత గొడవ సృష్టించేది వీళ్ళే, మరలా పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసేది కూడా వీళ్ళే. వీళ్ళు కొండలు చెప్పటంలో మహా నేర్పరులు. అయితే నీతిమంతులు ప్రశస్తమైన వెండి లాంటి నాలుక కలిగినటువంటి వాళ్ళు తమ నాలుకతో జీవితంలో ఎప్పటికీ కొండెములు చెప్పకుందుముగాక. ప్రశ్న చెప్తాను చూడండి, ఇంకో ప్రశ్న చెప్తాను వినండి. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఉన్నాడా? రెండు ప్రశ్నలు అక్కడ. బ్రతకగోరువాడు ఉన్నాడా? ఓకే. మేలు నొందుచు ఆశీర్వాదాలను అనుభవిస్తూ, సమాధానాన్ని అనుభవిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ, ఆరోగ్యాన్ని అనుభవిస్తూ అనేక దినములు బ్రతకగోరువాడు ఉన్నాడా? ఎవరైనా ఉంటే మీకు ఒక గుర్తు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ నాలుకతో పొరపాటున చెడ్డ మాటలు పలకకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెడ్డ మాటలు పలికితే ఏమవుతుందో తెలుసా? మేలు జరగాల్సిన మేలు జరగదు. మేలు కనబడినట్టే కనబడి కనుమరుగైపోతూ ఉంటుంది. ఆశీర్వాదాలు వచ్చినట్టే వచ్చి అమాంతంగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆరోగ్యం వచ్చినట్టే వచ్చి భయంకరమైన రోగాల్లోకి తోసేస్తుంది. ఏమైంది? ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాను అనుకున్నానే, ఏంటి సడన్గా నాలో ఇన్ని మార్పులు వచ్చేసి అనుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఈకు మేలు కలగకపోవటానికి, నీ ఆయుష్ తరిగిపోవటానికి, నీ ఆరోగ్యం క్షీణించిపోవటానికి, దేవుడు నియమించిన ఆయుష్కాల దినములలో పూర్తి కాకుండానే అకాల మరణాలు, అకాలమైనటువంటి ఫలాలు రాలిపోవటానికి కారణం ఏంటి అనంటే, నీ నోట నుంచి బయలుదేరే, నీ నాలుకతో నువ్వు మాట్లాడుతున్న చెడ్డ మాటలు నీ ఆయుష్ను తగ్గిస్తున్నాయి, నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. దేవుని మేలు ఆశీర్వాదం పొందకుండా నీ చేతులారా నీవే దేవుని కృపను పాడు చేసుకుంటున్నావు. ఎన్నోసార్లు చేతులు జోడించి చెప్పాను, హృదయ వేదంతో చెప్పాను, కన్నీళ్లతో చెప్పాను, సంతోషంతో చెప్పాను. మరలా ఈ రాత్రి కూడా చెప్తున్నాను. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా సుఖంగా, క్షేమంగా, సంతోషంగా, భక్తిలో జీవిస్తూ, ప్రేమ కలిగి అందరికీ అనుకూలంగా బ్రతకాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, మొండి గుర్తుపెట్టుకోండి. మీ నాలుకతో చెడ్డ మాట పలకకుండా మీ నాలుకను మీరు కాచుకొందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరో చోట రెండు నాలుకల గురించి రాయబడ్డాయి. ఆ మాటలు ఏంటంటే, కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలు పలుకుటే నీకు ఇష్టం కదా. అబ్బా, ఎంత చక్కగా రాసింది చూసారా? కపటమైన నాలుక గలవాడ, అధికమైన నాశనపు మాటలు పలుకుటయే
నీకు భలే భలే ఇష్టం కదా. ఆహా, కొంతమందికి నాశనకరమైన మాటలు పలకటం ఎంత ఇష్టమో, ఎంత కోరికో. ఇతరులను నాశనం చేసే మాటలు, ఇతరులను కష్టపెట్టే మాటలు, ఇతరులను నొచ్చుకునేటట్లుగా చేసే మాటలు, ఇతరుల గుండెను పగలగొట్టే మాటలు, బలహీనపరిచే మాటలు, కృంగదీసే మాటలు, కత్తిపోటు లాంటి మాటలు పలకటం ఎంత ఇష్టమో కొంతమందికి. ఎవరికంట అనంటే కపటమైన నాలుక గలవాడా. ఎవరైతే కపటమైన నాలుక కలిగి ఉంటారో, ఆ కపట నాలుక కలిగినటువంటి వాళ్ళట ఎప్పుడు నోరు తెరిచినా నాశనకరమైన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, బలహీనపరిచే మాటలు, అధైర్యపరిచే మాటలే. కానీ ఒక్క మంచి మాట వస్తే ఒట్టు పెట్టండి దేవుడి దయ వల్ల. ఇంకొక నాలుక గురించి బైబిల్లో సొలొమోను చెప్తాడు. ఏమనంటే, మూర్ఖమైనటువంటి నాలుకను ఆయన పెరికివేయును. ఏం చేస్తున్నాడంట? ఇదే నాలుక, మూర్ఖమైన మాటలు పలికే నాలుకను ఆయన పెళ్ళగించును, పెరికివేయును. అంటే నోట్లో ఉండగానే నాలుక కుళ్ళిపోవటం మొదలవుతుంది. నాలుక అంగటికి అంటుకుపోవటం మొదలవుతుంది. ఎంత ప్రయత్నం చేసినా నోరు తెరవలేం, ఎంత ప్రయత్నం చేసినా మాట్లాడలేం, ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఏమైంది అని అంటే ఏందో తెలియదండి. నోట్లో ఉండగానే నాలుక కుళ్ళిపోతుంది, పురుగులు పట్టినట్టు అనిపిస్తుంది. పుళ్ళు నాలుకంతా పుళ్ళు వచ్చేసినాయి, నోరంతా దుర్వాసన వచ్చేస్తుంది. ఏమి నోట్లో పెట్టలేకపోతున్నాను, కడుపులోకి ఏమీ వెళ్ళట్లేదు. చూడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు ఎలా అయిపోయానో అని అందరి మధ్యలో సానుభూతి పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కొంతమంది ఆ నాలుకతో మూర్ఖపు మాటలు, బరిదెగించిన మాటలు, కఠినమైన మాటలు. ఈ మాట నేను మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? నా వయసు, నా అనుభవం సరిపోతుందా? నేను అసలు వీళ్ళని మాట్లాడే అంత అర్హత నాకు ఉందా? నా వయసు ఏంటి, నా అనుభవం ఏంటి, నా స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, అసలు నేను ఈ మాట మాట్లాడొచ్చా? ఏం పట్టించుకోరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేటివే. అది మంచి కానీ చెడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మూర్ఖులు అంటే ఎలాగయ్యా గుర్తుపట్టేదంటే, గుర్తుపెట్టుకోండి. మామూలుగా కుందేళ్ళకి 4 కాళ్ళు ఉంటాయి. కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మనిషికి కూడా 4 కాళ్ళు అనుకోండి. 2 చేతులు 2 కాళ్ళు కలిపితే మొత్తం 4 ఉంటాయి కదా. మొత్తం మీద ఇట్లా ఈ 4 కాళ్ళు ఉంటాయి కదా. ఈ కుందేలుకి ఒక కాలుని మడిసేసి ఈ మూర్ఖుడు ఏమంటాడు తెలుసా? నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళే ఉన్నాయి. ఒరేయ్, నీ చేత్తో కప్పేసేవరా, దాన్ని మడత పెట్టేవరా, అది చాలా ఇబ్బంది పడుతుందిరా, దాన్ని వదిలిపెట్టరా అని అంటే, లేదు సరిగ్గా చూడండి 3 కాళ్ళే అని వాదిస్తాడు. ఎంతమంది చెప్పినా వినడు, ఎంతమంది వాదించినా వినడు. వీడు అన్నదే నెగ్గాలి, వీడి మాటే నెగ్గాలి, వీడిదే పైచేయిగా ఉండాలనుకుంటాడు. కానీ చెప్పే మాటలు వినరు, సత్యాన్ని గ్రహించరు, లోబడరు. వీళ్ళు ఎవరంటే మూర్ఖులు. ఈ మూర్ఖుల యొక్క నాలుకనట్టు దేవుడు పెళ్ళగిస్తాడని రాస్తుంది సామెతల గ్రంథంలో. నా మాట రండి, దేవుడు పెరికేస్తాడు నాలుకలు, దేవుడు కోసేస్తాడు నాలుకలు, దేవుడు తగలబెడతాడు తంగడి పొలాలతో నాలుకలు. మన నాలుకను సరి చేసుకోకపోతే, మన నాలుకను మనం కంట్రోల్ చేసుకోకపోతే, మన నాలుకను మనం అదుపులో ఉంచుకోకపోతే, మనం పొదుపుగా మన మాటలు వినియోగించకుండా విచ్చలవిడిగా విస్తారంగా మాట్లాడితే ప్రమాదం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి నీతిమంతులైనటువంటి వాళ్ళు నాలుకని ఎలా కాపాడుకుంటారంటే ప్రశస్తమైన వెండిలాగా కాపాడుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.